ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. గతంలో వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు రాజధాని పనులు నిలిచిపోవడంతో వాటిని ప్రధాని మోడీ సాయంతో తిరిగి ప్రారంభించడమే కాకుండా 3 ఏళ్లలోనే వీటిని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో అమరావతి విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిపై మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పటి చంద్రబాబు మిత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి అంటున్నారని, తనకైతే దేవుడు కానీ దేవతలు కానీ కనపడలేదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు. అమరావతిలో అరటి చెట్లు, కర్రతుమ్మ చెట్లు కనిపిస్తున్నాయన్నారు. శ్రీకాళహస్తిలో, కాణిపాకంలో, తిరుపతి, తిరుమలలో దేవుళ్ళు కనిపిస్తారని, అమరావతిలో ఏ దేవుడు కనిపిస్తాడో తనకు తెలియదన్నారు. 26 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారని, అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 57,000 కోట్ల రూపాయలు గ్యారంటీతో అప్పు చేస్తోందని, తెచ్చిన 57,000 కోట్ల రూపాయలు డబ్బంతా ఒక్క గుంటూరు జిల్లాలోనే ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణానదీ తీరంలో 50 అంతస్తుల భవనాలు కట్టడం ఎలా సాధ్యమని చింతామోహన్ ప్రశ్నించారు. మారేడు గొయ్యి తీస్తే నీళ్లు వస్తాయన్నారు. ముఖ్యమంత్రికి బంధుప్రీతి ఎక్కువని, మంత్రులు అమరావతి చుట్టూ బినామీ పేర్లతో 100-200 ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఆ భూములకు విలువ పెంచేందుకు అమరావతి కట్టాలని సీఎం అనుకుంటున్నారని తెలిపారు. ఆస్ట్రేలియాలో, మలేషియాలో ముఖ్య పట్టణాలు కట్టాలు అనుకుని ఫెయిల్ అయ్యారని, అమరావతిలో కూడా ఒక ముఖ్య పట్టణాన్ని చంద్రబాబు కట్టలేడని, అది సాధ్యపడదని తన అనుమానం వ్యక్తం చేశారు. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు లయ తప్పారని, దారి తప్పాడని చింతామోహన్ తెలిపారు. ఈ మధ్యకాలంలో జీరో కరప్షన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, కానీ ఆయన సొంత నియోజకవర్గంలో కుప్పంలో పోలీస్ స్టేషన్లో, తహసీల్దార్ ఆఫీసుల్లో డబ్బు లేదే పనులు కావడం లేదని చింతామోహన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 10% ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు సంపాదనలో పడ్డారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, సూపర్ 6 అమలు కావడం లేదని తెలిపారు. మాటలు ముఖ్యమంత్రి కానీ చేతలు ముఖ్యమంత్రి కాదన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకున్నారని, అమరావతిలో మరో ఇల్లు కట్టుకున్నారని, కుప్పంలో ఇంకో ఇల్లు కట్టుకున్నారని, తిరుపతిలో పేదలకు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాటికి పసుపు రంగు వేయిస్తున్నారన్నారు. అధికారులకు స్వేచ్ఛ లేదని, చిన్న అనుమతి ఇవ్వాలన్నా అమరావతి వైపు చూస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలకు మైక్ పర్మిషన్ పోలీసులు ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజాస్వామ్యం ధ్వంసమైందన్నారు. మోడీ, చంద్రబాబు ఇద్దరు యోగా కనిపెట్టినట్లు, ఇంకెవరూ యోగా చేయనున్నట్లు యోగాకి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చింతామోహన్ ఆరోపించారు. 2 రోజుల క్రితం కుప్పంలో ఒక వెనుకబడిన మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారని, చాలా దారుణమన్నారు. అదే కుప్పం పట్టణంలో మరో ముస్లిం మహిళను కొట్టడం, తిట్టడం జరిగిందన్నారు. ఈ 2 సంఘటనలు చూసిన తర్వాత కుప్పంలో నిరుపేద మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అనేది ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దారుణ సంఘటనలో మహిళలపై జరగడం దుర్మార్గం అన్నారు. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటని చింతామోహన్ ప్రశ్నించారు. ఓబీసీలకు పెద్దపీట వేశామని అంటారని, నలుగురికి పదవులు ఇస్తే బీసీలకు పెద్దపీట వేసినట్లా అని ప్రశ్నించారు. ఎంతమంది ఓబీసీలను కోటీశ్వరులను చేశారు? ఒక్కరైనా ఉన్నారా? ఉంటే చెప్పాలన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పేదరికం తగ్గించలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని తీసేస్తానంటే ఎలా నమ్మాలన్నారు. కుప్పంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీలను వర్గీకరణ చేశారని, సామాజిక న్యాయం గురించి అసెంబ్లీలో గొప్పగా ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు. తెనాలిలో ఎస్సీ యువకులను పోలీసులు దారుణంగా కొట్టారని, సామాజిక న్యాయం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఎస్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అరకులో కన్నీరు సంపద కోసం కోటీశ్వర్లు కన్నేశారని తెలిపారు. గిరిజనులను అక్కడి నుంచి తరిమేసేందుకు పురుషులు పురుషాంగాలను కోస్తున్నారన్నారు. మైనార్టీల వక్ఫ్ బోర్డు బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు. ముస్లింల వ్యతిరేక చర్యకు పాల్పడిందన్నారు. ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. గతంలో వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు రాజధాని పనులు నిలిచిపోవడంతో వాటిని ప్రధాని మోదీ సాయంతో తిరిగి ప్రారంభించడమే కాకుండా 3 ఏళ్లలోనే వీటిని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో అమరావతి విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిపై మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పటి చంద్రబాబు మిత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.